కానీ భారతీయ జనతా పార్టీ అంటున్నటువంటి మాట, భారతీయ జనతా పార్టీ నాయకులు సభ లోపల ఇప్పుడు సీనియర్ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి గారు కూడా డిబేట్లో అంటున్నమాట, కేవలం ఇది కాలయాపన కోసమో లేకపోతే బీఆర్ఎస్ని బదనాం చేసి ఈ ఎన్నికల వరకు, పార్లమెంట్ ఎన్నికల వరకు పబ్బం గడుపుకుని ఆ తర్వాత ఇద్దరు రాజీ పడిపోయేటువంటి వ్యవహారం నడుస్తోంది, కేవలం దీన్ని ఒక ఎన్నికల అంశంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తోంది అన్న అనుమానాలు కూడా మాకున్నాయంటోంది. నిజంగా ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా మాత్రమే కాంగ్రెస్ చూస్తుందా, లేక చిత్తశుద్ధితో దీన్ని ఏదైనా సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలియంది కాదు, వాళ్ళిద్దరికంటే కొత్తగా నాకేదో తెలిసిందని కూడా చెప్పడం కాదు, రాజకీయంగా మాట్లాడడం పక్కన పెట్టండి. ఇప్పుడు 60 నుంచి 80 టీఎంసీలు ఎత్తిపోసినట్టు వాళ్ళ ట్రాకే చెప్తున్నది కదా. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ఎన్ని ప్యాకేజీలు కంప్లీట్ అయిందో, ట్రయల్ రన్ అయిందో, అసలు ఏమైందో మీకు తెలుసు కదా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కేఎల్ఐకి సంబంధించిన చర్చ ఉందిగా, డిండి కానీ లేకపోతే మాకు శివన్నగూడెం కానీ ప్రాజెక్టులు ఇంకా అవి కంప్లీటే కాలేదు కదా. నేను అంటున్నది కాలయాపన కాదు, దీనికోసం ఖర్చు చేసిన అంశాలే బడ్జెట్ సెషన్లో మేము గుర్తు తెస్తున్నాము. దీని తర్వాత మేమేం చేస్తామనే దానికి డెఫినెట్గా ఇరిగేషన్కి సంబంధించిన ఒక నిపుణులతో కమిటీ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, మేడిగడ్డ అంత పెద్ద ప్రాజెక్టు కట్టినాము, దాన్ని జిల్లాలకు కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా. అన్నారంకు అది ఏమంటాము, అది సుడిగుండం లాంటిది ఏంది, బొంగబడింది, దాన్ని పూడ్చి ఆయా రెండు జిల్లాలకు మనం చెన్నూరు అటువైపు నుంచి కూడా ఇచ్చుకోవచ్చు, 2-3 నియోజకవర్గాలకు. ఇట్లా ఏ ప్రాజెక్టు ఎట్లా డైవర్ట్ చేయాలనే దాని దగ్గర ఇప్పుడు అసలు వికారాబాద్కు నీళ్ళే లేవు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు చేవెళ్ళ వరకు నీళ్ళే లేవు కదా. మనకి ఎక్కడ కొండపోచం అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు వర్గల్ గజ్వేల్ దగ్గరనే ఆగిపోతున్నది. సో వాళ్ళు చేసింది ప్రాజెక్టు ప్రజల కోసం కాదు, కాంట్రాక్టర్ల కోసం అనే విమర్శను మేము చేసింది వాస్తవం అని చెప్పడము. రేపు పాలమూరు రంగారెడ్డికి బడ్జెట్ ఇవ్వడం కానీ రేపు అసలు అందుకోసమే ఏదైతే మేము ఎన్నికల సందర్భంలోనూ ఎన్నికల ముందు అంతకంటే ముందు నుంచి మేము చెప్తున్నాము, ఇది కేవలం తెలంగాణ ప్రజల కోసం కాదు, కొంతమంది ఇండివిజువల్స్ బెనిఫిట్స్ కోసమే చేసిన కార్యక్రమం అని. అది ఇప్పుడు నిజమైంది కాబట్టి ముందు ఫస్ట్ సిగ్గుపడాలి, తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. ఇది రేవంత్ రెడ్డి గారు సభలో చేసినటువంటి డిమాండ్. క్షమాపణ చెప్తారా తెలంగాణ ప్రజానికానికి చారి గారు ఈ పార్టీ? ఇప్పుడు ఆయకట్టు స్థిరీకరణ కాలేదు, నీళ్లు రాలేదు, మరి క్రాప్ పోయేటట్లు వద్ద పెరగలేదు అంటే కానీ అవాస్తవమైతే మేము క్షమాపణ చెప్పడం కూడా వాస్తవమే. ఎందుకంటే దీంట్లో ఈ మేడిగడ్డ కానివ్వండి, అదైతే ఇవాళ చూపించిన అన్నారం కానివ్వండి, పగుళ్ళు చూపించిండ్రు. పగుళ్ళు చూపించిన తర్వాత దాని యొక్క క్రాన్లాజిక కారణాలు ఏంటి, దానికన్నా ముందు జరిగిన సంఘటనలు ఏంటి, దాని కింద మరి మల్లన్న సార్ కింద కానీ వైబుల్గా ఉండి ఈ రోజుకి అక్కడ నీళ్లు నిలబెట్టుకుని మనం రేపు పొద్దున ఎండాకాలంలో సమస్యలు లేకుండా చేసుకోగలిగి ఉంటే నిజంగా మీరు అన్న మాట అంగీకరించవచ్చు. కానీ వాళ్ళ నీళ్ళు నిలబెట్టే పరిస్థితి లేదు కదా. బేడిగడ్డలో సుందీళ్లలో కూడా అదే పరిస్థితి ఉంది అని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో అనౌన్స్ చేసిన మాట. ఇట్లానే కంటిన్యూ అయితే ఇక ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఉంది. నేను అదే అంటున్నా కదా. కాదు మురళి గారు ఒకటే అంటున్నాను నేను, 3 సంవత్సరాల కింద ప్రాజెక్టు మీరు అన్న లెక్కల 3 సంవత్సరాల కింద అయింది. 3 సంవత్సరాల కింద నీళ్లు బారినాయి, ఆయకట్టు పెరిగింది, మరి ఎక్కడ పగుళ్ళు అనిపించలేదు. మరి నీళ్లు వరదలు అంతా ఉధృతంగా నీళ్ళు వచ్చినప్పుడు పగుళ్ళు ఏర్పడలేదు, ఇప్పుడు నీళ్లు లేనప్పుడు పగుళ్ళు ఏర్పడ్డాయి. మనం గమనించాలి. ఇక్కడ వాషౌట్ అయితే ఎప్పుడు కావాలి, సబ్స్టాండర్డ్ ఉంటే నీకు పిల్లర్ 1 పిల్లర్ 2 పిల్లర్ ఎప్పుడు కావాలి, నీళ్లు ఫుల్ ఉన్నప్పుడు, నీళ్లు వాషింగ్ ఎప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు కావాలి. అప్పుడు కాలేదు, నీళ్ళు లేనప్పుడు అయింది, పిల్లలు అయినాయి. ఓకే, ఏదేమైనప్పటికి కూడా ఖచ్చితంగా చెప్పిన తర్వాత కదా ఈ పగుళ్ళ వ్యవహారం బయటపడింది. కొద్ది రోజుల ముందు వరదలు వచ్చినప్పుడు పగుళ్ళు రాలేదు కాదు మురళి గారు, వరదలు వచ్చినప్పుడు పగులు రాలేదు, వరదలు లేనప్పుడు పగుళ్ళు వచ్చినాయి, అదొక అంశము. ఇది వరదతో సంబంధించిన సమస్య కాదు. తెలంగాణ రైతులకు కానీ తెలంగాణలో ఉన్న చెర్లకు కానీ చోట మీరు ఎన్నికల వరదలతో దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు దీని ద్వారానే మొత్తం వినండి, దీని ద్వారానే ఆయకట్టు స్థిరీకరణ అయింది, పంట శాతం పెరిగిన మాట వాస్తవము. కనుక దీంట్లో ఇప్పుడు ఉంటే మీరు ఎక్కువ, నేను ఇప్పుడు మేము ఎప్పుడు వెనుకపోతే ఇవన్నీ అడగాలి, వెనుకపోతలే కదా. ఒక్కొక్క పిల్లర్ ఎంక్వైరీ చేయండి, ఒక్కొక్క పిల్లర్ ఎంక్వైరీ చేయండి, స్పీడప్ చేసి
అది ఇప్పుడు దయాగారు చెప్పినట్టు రెండుగిన పిల్లర్స్ పోతే సున్నీల నుండి మా ప్రాంతానికి కానీ కర్నూలు ప్రాంతానికి కానీ మిగతా మలన్ సార్ కానీ నీళ్ళు ఇవ్వండి. అక్కడ చేసే అవకాశాలు ఉన్నప్పుడు అవన్నీ కంటిన్యూ చేసుకొని దీని మీద ఫిక్స్ చేసుకోండి, ఎంక్వైరీ చేసి ఎవరికి చట్టపరంగా యాక్షన్ తీసుకోండి కదా. దాని